chapter 16, verse 5. Bhagavad Vibhuti Yakasya Bhumau Divairasayam Vibhutayo Dikshu Mahavibhute Tamayyamakyahya Nubhavitasya Namami Te Tirtha Padangiri Padmam. Anuvadam Tatparyam. Srila Prabhupada ki वो महाविभूति संपन्नुड़ा तो उद्धवुడు కృష్ణుని సంబోధిస్తున్నాడు. ఓ మహావిభూతి సంపన్నుడా, ధరణి పైన స్వర్గమునందు నరకమునందు నిజముగా అన్ని దిక్కుల యందు ప్రకటమై ఉండేది నీ అనంతమగు విభూతుల గురించి నాకు వివరింపుము. సకల తీర్థాశ్రయమగు నీ పాదపద్మములకు నేను నమస్కరించుచున్నాను. ఎప్పుడైనా మనం భగవంతుని పొగిడేప్పుడు పిసినారిగా ఉండవలసిన అవసరం లేదు. మనం భగవంతుణ్ణి మనం పొగిడేప్పుడు ఏమి షరతులు, తక్కువ అంచనాలు, భగవంతుడు ఉత్తమ శ్లోకుడు, సరళతం. बाहर जाकर बात करो. 9 बजे आ जाएंगे, 20 मिनट रहेंगे. बोलो. महाविभूति संपन्नुड़ा. మనం భగవంతుడి నిర్వచనాలు కూడా అన్ని విభూతులు అనంత మాత్రంలో ఉండేవాడు. మిగతా వాళ్ళలో కొన్ని విభూతులు కొంత మాత్రం, కొన్ని విభూతులు కొంత మాత్రం, కానీ భగవంతుడిలో మాత్రం అన్ని విభూతులు అనంత మాత్రం. కానీ భగవంతుడు అని అంటారు ఉత్తమ శ్లోక. మీరు ఏమన్నా కూడా, ఉదాహరణకి సముద్రాన్ని మీరు ఒక బాటిల్లో పెట్టగలరా? భగవంతుడు పెట్టగలరా? ఎట్లా చూస్తుంది? భగవంతుడు సముద్రాన్ని ఒక బాటిల్లో పెట్టగలరా లేడా? ఆయన ఈ బ్రహ్మాండాన్నంతా తన పొట్టలో పెట్టుకుంటే ఒక బాటిల్లో సముద్రం పెట్టడానికి ఆయనకు అర్థమైంది. అనంత బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన పొట్టలో ఉన్నాయి. అటువంటి భగవంతుడికి అనంత బ్రహ్మాండాలు ఆయన పొట్టలో ఎట్లా ఉంటాయి? ఆయన ఈ బ్రహ్మాండంలో ఉన్నాడు. కృష్ణుడు మీలాగా నాలాగా నిలబడున్నాడు. కానీ ఈ బ్రహ్మాండమే కాదు, ఇది అన్నిటికంటే చిన్న బ్రహ్మాండం. 4 తలకాయలు ఉండేటువంటి బ్రహ్మ అది అన్నిటికంటే చిన్న బ్రహ్మాండం. ఇంక 8 తలకాయలు ఉండే బ్రహ్మ, 16 తలకాయలు ఊహించవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది. అంటే భగవంతుడి విషయంలో సంభవము అసంభవము అనడానికి లేదు. భగవంతుడికి అసంభవమైనటువంటిది ఏదీ లేదు. ఓ మహావిభూతి సంపన్నుడా, ధరణి పైన స్వర్గమునందు
నరకమునందు అన్ని దిక్కుల యందు, వాళ్ళ దిక్కులు ఎన్ని ఉన్నాయి? వాళ్ళు 4 అంటారు, 8 అంటారు, 10 అంటారు, అన్నీ కరెక్టే. 4 దిక్కులు అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. 8 దిక్కులు అంటే ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం, 8 కదా. 10 అంటే పైన కింద, 10 దిక్కులు అంటే అన్ని దిక్కులేదు. ఇక్కడ మామూలుగా చెప్పాడు, ధరణి పైన అంటే భూలోకాల్లో, స్వర్గము స్వర్గలోకాల్లో, నరకము పాతాళ లోకాల్లో, ఇంకేమన్నా మిగిలి ఉంటే అన్ని దిక్కులు నీ అనంతమగు విభూతుల గురించి అంతా కూడా భగవంతుడి యొక్క. ఎవరు కూడా 2 ఉదాహరణలు ఇస్తారు. ఈ సముద్రాల్లో ఉండేటువంటి ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7 సముద్రాలు, అంతులేని జలరాశి. దాన్ని మనం ఇంకు అనుకుంటే ఈ భూమి మీద ఉండే చెట్లన్నీ కూడా పెన్ను కలం. ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, వీటన్నిటితో మనం రాసుకుంటూ పోయినా కూడా ఇవి అయిపోతాయేమో. కానీ భగవంతుడి యొక్క విభూతులు, ఎందుకంటే ఇంత కదా మనకు చూస్తున్నది 7 సముద్రాలు, మనం ఇన్ని చెట్లు. అది ఈ బ్రహ్మాండంలోనే అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంత బ్రహ్మాండ, అనంత కోటి, మళ్ళీ అనంతం అని మళ్ళీ దానిలో కోటి, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. అంటే భక్తులు ఎప్పుడు కూడా ఈ భూమి మీద తిండి దొరకదు, ఈ భూమి మీద జనాభా పెరిగిపోయింది ఒప్పుకుంటారా? ఈ భూమి జనాభా పెరిగిపోయింది, జనాలు తిండి కోసం కొట్టుకుని చావాలా? భగవంతుడు ఉన్నాడని తెలిసినవాడు ఆయన. మనుషులు దుర్మార్గుల్లాగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా కుక్కల్లా కొట్టుకు చూస్తున్నారు. అని మనుషులు భగవంతుడు చెప్పినట్టు భక్తుల్లాగా బతికితే దానికి ఏమైనా లోటు ఉంటుందా? అంటే లోటు భగవంతుడు, ఈ 2 అంటే భగవంతుడు అనంతుడైతే లోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి మీద కోట్లకు పడగలు ఎత్తిలా ఉంటున్నారు. ఎంగిలి కూడు బయట బారిస్తే తిండి తినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంది? వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? మీ బంధువులు ఎవరైనా ఉన్నారే? అంబానీలు, అదానీలు, వీళ్ళంతా టాటాలు, వీళ్ళంతా వేల కోట్లు ఆస్తులు. మరి రోజుకి తిండి లేనటువంటి వాడు కూడా ఉన్నారు. అంటే భూమి మీద దరిద్రం ఉందా లేదా? చేసుకున్న వాడికి చేసుకున్నంత. అంటే భూమి మీద దరిద్రం ఉంది, భూమి మీద అంతులేనటువంటి ధనవంతులు కూడా ఉన్నారు. కానీ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. ఆయన చెప్పినట్టు బతకాలి, ఆయనతో కోఆపరేట్ చేయాలి. మన మందిలో 30 మంది ఉన్నాం, ఎవరు ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు 30 మంది ఉండి ఉద్యోగం లేకపోతే 7 నోట్లో పెట్టి కూర్చుంటారా ఏంది? 30 మంది పడి తింటున్నారు మందిర మీద, ఎవడు ఉద్యోగం చేయట్లే. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎక్కడి నుంచి జరిగిపోతుంది? అంటే దేవుడు మనం అంత గొప్ప భక్తులం కూడా కాదు. మనం అంతా కూడా 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్. ఏ క్లాస్లో వస్తాయా? 1st క్లాస్ డివోటీ, 2nd క్లాస్, 3rd క్లాస్. 3rd క్లాస్ ఆలోచించక్కర్లా.
ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరూ కూడా ఈయన తప్పించి ఆయన జోలికి బాబాకండి, ఆయన తెప్పించి आप फर्स्ट क्लास डिवोटी है, सेकंड क्लास डिवोटी है, थर्ड क्लास डिवोटी है, थर्ड क्लास और भी कम बोल सकते हैं हम। थर्ड क्लास को भी क्यों डालते हैं हमको, हम तो गए भी थे, हम लोग 5th क्लास 10th क्लास। हम भक्त कहने के लिए लायक है क्या? नहीं, लायक नहीं। फिर भी भगवान अपने वचन निभा रहे हैं। ఎవడైనా పొరపాటున నా భక్తులైనట్లయితే వాడి బాధ్యతలు నేను తీసుకుంటాను చెప్పి అంటే అనంతముగు విభూతుల గురించి ఎందుకు మనం ఏన్ని వినాలా? దేవుడు ఏమైనా తిండి పెడతాడా, ఆయన కనిపిస్తాడా? ఇట్లాంటి తిక్క తిక్క ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఇవన్నీ చదువుతూ ఉంటే వాడు తిక్క కుదురుతుంది, తిన్నగా అవుతాడు. తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతాడు. దేవుడి గురించి తెలియదు కాబట్టి అట్లంతా మాట్లాడుతున్నాడు. దేవుడి గురించి తెలిసిన వాళ్ళు నిశ్చింతగా బ్రాహ్మణుడికి ఆపోజిట్ ఏంటి? वाइट ब्लैक, ब्राह्मण उसका अपोजिट क्या है? आदमी औरत। तो फिर ब्राह्मण और ब्राह्मण के विपरीत क्या है? कृपण। ब्राह्मण అంటే కృపణ. బ్రాహ్మణుడు అంటే అతనికి एलांटी कंप्लेंट आप शिकायत करते हैं, आप ब्राह्मणी नहीं है, क्योंकि शिकायत क्यों कर रहे हैं? आप अपने कर्मों का फल भोग रहे हैं, अपने कर्मों को सुधारो, अच्छा भोग मिलेगा। शिकायत करने में क्या हो गया? हम तो घटिया रहेंगे, मुझे ये नहीं मिल रहा है, मुझे ये हो रहा है, इसमें क्या होगा? स्वयंकृत अपराधम। जो हो रहा है किसी के साथ, है कि नहीं लक्ष्मी? जो हो रहा है किसी के साथ अपने किए कर्मों से ही हो रहा है, मानते हैं क्या? हाँ, तुम नया किताब लिखना पड़ेगा प्रभुपाद जी के, थोड़ा अपना फिलॉसफी शुरू करना पड़ेगा। जो भी हो रहा है हमारे जीवन में अपने ही किए हुए कर्मों से हो रहे हैं। तुम हिम्मत क्या है इसको खंडन करने के लिए? कुछ बोलते हैं, ऐसा बोल रहे हैं। तो ब्राह्मण है तो शिकायत नहीं करेंगे, सुधारने में लगा रहता है, बस सुधारो सुधारो सुधारो, सितारे बनो, सितारे बनो, सुधारो। तुम जमीन से आसमान पहुंच जाओ। जमीन की कीचड़ में कौन रहने के लिए बोला है? तुम सितारों में जा मिल सकते हैं, नहीं? तो और कैसा जाएंगे? हम तमोगुण में रहेंगे, स्वर्गगुणों में हमको जन्म नहीं मिलेगा, स्वर्गलोकों में। మనం తమోగుణంలో ఉంటే స్వర్గలోకాల్లో జన్మ ఎందుకు వస్తుంది? తమోగుణంలో ఉంటే నరకలోకాల్లో, సత్వగుణంలో ఉంటే స్వర్గలోకాల్లో జన్మ. అంటే బ్రాహ్మణుడు అంటే లేదా మహాభాగవతుడు, जो कनिष्ठ भक्त है, कनिष्ठ భక్తుడు నేను భక్తురాల్ని, మిగతా వాళ్ళు భక్తులో కాదో నాకు తెలియదు. కనిష్ట సొంత డబ్బా కొట్టుకునేవాళ్ళు. మధ్యమ భక్తులు వాళ్ళు నేను భక్తుడిని, వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళు అమాయకులు, ఎన్ని చూస్తూ ఉంటాయి.
ఉత్తమ భక్తుడు ఆయనట్టు ఆలోచిస్తాడు. ఆయనకు భయం, నన్ను భక్తులుగా చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పి. కరెక్ట్. ఉత్తమ భక్తులు అందరూ భక్తులు, నేను ఒక్కడే భక్తుని కాదని చెబుతాను. కనిష్ట భక్తులు నేను ఒక్కడే భక్తుని, మిగతా వాళ్ళు ఎవరు కాదంటారు. మధ్యం భక్తుడు నేను భక్తుడిని చెప్పుకుంటాడు, కానీ వీడు కూడా భక్తుడు, వీడు భక్తుడు కాదు, వీడు అమాయకుడు, వీడు భగవంతుడి యొక్క విద్వేషి. అంటే ఇక్కడ మన ఈ సంసారంలో ఏమన్నాడు, మనం బ్రాహ్మణుడైతే సమస్యలు మనకు కనిపించవు. మనం బ్రాహ్మణుడు కాకపోతే సమస్యలు లేకపోయినా కూడా మనకు అన్ని సమస్యల్లా కనబడుతూ ఉంటాయి. కృపణ. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మన దృష్టి మారుతుంది. మన ఈ హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటే మన దృష్టి మారిపోతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడి గురించి ఉద్ధవుడి ఈ విషయాలన్నీ అడగడం యొక్క కారణం, డోంట్ టేక్ కృష్ణ లైట్లీ. भगवान कृष्ण को हल्का मत लो. तो जीवन में జీవితంలో మీరు కృష్ణుని స్వీకరించారంటే మీరు పూర్తిగా ఆనందంలో మునగడం ఖాయం. మనం మార్గాన్ని స్వీకరించాము, కానీ ఇది మన జీవితంలో భాగం అయిపోయిందా అంటే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాము, కానీ మనం భక్తులు అయ్యామా? భక్తి చేయడం భక్తులు అవడం రెండు ఒకటేనా వేరే? భక్తి చేయడం భక్తులు అవడం రెండు వేరు. భక్తి చేయడం అంటే చేస్తున్నారు, అదేందో 2% 20% మీకు తెలియాలి, కృష్ణుడికి తెలియాలి. కానీ భక్తుడు అవడం అంటే అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే పువ్వుకి పరిమళం. నిజంగా ఎవరైనా భక్తులైతే అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలుసుకున్నా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనుషులు భక్తులు కాదు, ఈయన భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా తన విలక్షణమైనటువంటి మాట తీరుతోనూ వ్యవహారంతోనూ తన సరళ జీవితంతోనూ తనకుండేటువంటి చక్కటి గుణాలతో అతను నాకు తెలుస్తుంది. అంటే భగవద్భక్తుడు అంటే భగవంతుడు లోపల నుంచి చదువుతూ ఉంటాడు. ఇంకా భగవంతుడు లోపల నుంచి మీకు చదువుతూ ఉంటే మీకు అడ్డే ఉంటుంది. ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలి. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పుకోవడానికి ఉద్దేశం కృష్ణుడిని उधर जाके बैठ गए, डांट पड़ेगा इसलिए. భగవంతుడి గురించి వింటూ ఉంటే మనలో ఉండేటువంటి మొండితనం పోతుంది. భగవంతుడి గురించి వింటూ ఉంటే మనలో ఉండేటువంటి నీచపు ఆలోచనలు పోతాయి. భక్తుడు ఎవరిని తక్కువగా చూసే ప్రశ్నే లేదు. నేను మంచివాడిని అయితే మిగతా వాళ్ళు ఎందుకు మంచివాళ్ళు కాలేరు? నేను మంచివాళ్ళైతే ఇతరులు అంత ఇంత మంచి ఉంటానే ఉంటుంది, అది ఎందుకు నేను చూడలేదు? ఈ రకంగా మనం భగవంతుడు భక్తులు వాళ్ళ జీవితాలు పూర్తిగా భిన్నంగా, దాని అంటారు దివ్యమైనటువంటి జీవితాలు.
మామూలు వ్యక్తులు నిన్న సాయంత్రం భగవద్గీత క్లాసులో త్రిభిర్గుణమయైర్భావైర్ ఏభి సర్వామిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యో పరమవ్యయం. గుణాల ప్రభావంలో ఉండేవాడు దేవుడి యొక్క గొప్పతనాన్ని అతడు తెలుసుకొనజాలడు. ఓ పిల్లవాడు బావి ఎంత పెద్దగా ఉంది, సముద్రం ఎంత పెద్దగా ఉంది, ఎలా చెప్పగలడు? పెద్ద అనే శబ్దం వాడతాడు, కానీ రెండిట్లో ఎంత తేడా ఉంది. బావి నీళ్ళు అవన్నీ ఉన్నాయి, సముద్రపు నీళ్ళు అవన్నీ ఉన్నాయి. మూడు గుణాల ప్రభావంలో ఉండే వ్యక్తి భగవంతుని తనవి తీరా పొగడలేడు. ఇన్హిబిషన్స్, రెస్ట్రిక్షన్స్, ప్రొహిబిషన్స్, ఇగ్నోరెన్స్. మనం భగవంతుని పొగడాలని కూడా ఒక తెలివితేటలు ఉండాలి. బుద్ధిహీనుడైన వ్యక్తి భగవంతుని ఏం పొగుడతాడు? మీరు ఎంత తెలివిగల వాళ్ళైతే భగవంతుని అంత ఎక్కువ పొగడగలుగుతారు. మీ తెలివితేటలు పోతే బాగా తెలివితేటలు వస్తే భగవంతుని అన్నిటికంటే గొప్పగా పొగడడం ఏందో తెలుసా? చెప్పండి. అన్నిటికంటే భగవంతుని గొప్పగా పొగడడం అంటే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఫినిష్, చాప్టర్ క్లోజ్. నేను చెప్పలేకపోతున్నా, బహుశా ఆయన చెబుతాడేమో, బహుశా బ్రహ్మదేవుడు చెబుతాడేమో, కానీ మీరు ప్రశాంతంగా చెప్పేసి ఇక్కడ కూర్చొని. దేవుడి గురించి ఎవడు కూడా పూర్తిగా చెప్పలేడు. ఎంతవరకు అంటే అది దేవుడి గురించి, దేవుడు కూడా తన గురించి ఎంత గొప్పవాడు అంటే మంచిదని అట్లా అన్నాం. దేవుడి గురించి ఎవరు దేవుడు గొప్ప చెప్పలేరు. దేవుడు తన గొప్పతనాన్ని గురించి కూడా దేవుడు చెప్పలేడు. అది దేవుడు అసమర్థత గొప్పతనం. దేవుడు తన గురించి కూడా తాను చెప్పుకోలేడు. గొప్పతనం అంటే ఆయన గొప్పతనం ఎంతటి ఆయనే చెప్పలేడు. ఆ రకంగా ఉంటుంది కృష్ణుడి యొక్క పరిస్థితి. అంటే మనం సగ్గా భగవద్గీత భాగవతం ఉంటే మనలో ఉండేటువంటి టెన్షన్లు, మనలో ఉండేటువంటి భయాలు, మనలో ఉండేటువంటి బలహీనతలు, మనలో ఉండేటువంటి నీచత్వం, ఇతరుల్ని తక్కువగా చూసేటువంటి స్వభావం. భక్తులు ఎప్పుడు కూడా అంతా భగవత్ సంతానమే కదా. అందరూ భగవంతుడి సంతానమైన పంది భగవంతుడి సంతానమే కదా. దుర్మార్గుడు. కాబట్టి బయట మూడు గుణాలు వ్యవహారం కనబడుతుంది, కానీ లోపల ఉండేటువంటి ఆత్మ అది అందరిలో ఉండే అది వైభవపేతమైనటువంటి ఆత్మస్వరూపులారా. టైం అయింది, బయలుదేరాలా? సకల తీర్థములకు ఆశ్రయము. ఇవి మీరు జాగ్రత్తగా వినాలా. అంటే ఎక్కడికి పరిగెత్తక్కర్లే. మీరు గురువు గారి చరణాలు దగ్గర పడి ఉంటే, ఆయన దగ్గర నుంచి రోజు కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఇంకెక్కడికైనా పోవాలండి. హరిద్వారు ఎవడో చెప్పేవాడు ఉండాలి కదా. హరిద్వార్ పోయి అక్కడ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని, అక్కడ కూడా మనం పానీపూరి కొనుక్కొని అక్కడికి పోయినంత మాత్రం మీరు గొప్ప వైష్ణవులాగా ఏం బిహేవ్ చేయబట్లే కదా. కాబట్టి భగవంతుడు అన్ని అంటే ఎవరైతే కృష్ణనామాన్ని ఉచ్చరిస్తున్నారో జనాలు తీర్థాలన్నీ తిరిగి మళ్ళీ వాడి పాదాల దగ్గరికి రావాల్సి వస్తుంది. తీర్థాలన్నీ తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మా బుద్ధి మారటం లేదు. అన్ని తీర్థాలు తిరగని తీర్థం అంటే లేదు. కానీ మనం వైష్ణవుల్ని ఆశ్రయించినట్లయితే వాళ్ళు మనకి కృష్ణుడిని పరిచయం చేస్తే అప్పుడు మీరు
ఎక్కడికి పోకుండానే సకల తీర్థ ఆశ్రయుడు కృష్ణుడు. అందుకే ఆ శ్లోకంలో మనం అది వస్తుంది 6వ అధ్యాయంలో, యోమాం పశ్యతి సర్వత్రా, ఎవడైతే అంతటా నన్ను చూడగలడో, ఎవడైతే నాలో అంతా చూడగలడో అటువంటి వ్యక్తిని ఉత్తమ భాగవతుడు. అతను ఎప్పుడు ఆయన దేవుడిని వదిలిపెట్టలేడు, దేవుడు కూడా అతన్ని వదిలిపెట్టలేడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.